అదే విధంగా వారు కానీ 100 సీట్లు గెలుస్తామంటారు, ఏ కాన్ఫిడెన్స్ చెప్తున్నారు 100 సీట్లు? తప్పకుండా భవిష్యత్తు 119కి 100నా 153కి 100నా? తెలంగాణ 119కే 100. 119కే 100. రాణిరుద్రరావు గారు తెలంగాణ అంటే మీకెన్నో వస్తే మీకు మరి మజ్లిస్ 7 పోతాయి ఎట్లాగో, 119లో 7 వాళ్ళకి పార్లమెంట్ ఎన్ని వచ్చినాయి? భరత్ గారు మీరు నవ్వుతున్నారు. పార్లమెంట్ 0 అన్నాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ ఓకే, బట్ బీజేపీకి ఎన్ని? అసెంబ్లీలో బీజేపీకి పక్కన ఆంధ్ర రాష్ట్రం, వాళ్ళు పొత్తులో ఉన్న రాష్ట్రంలో పైన ఢిల్లీలో వాళ్ళ పీఠం కుర్చీ కాపాడుకోవడం కోసం ఇప్పటికే దాదాపుగా మరి 3 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వాళ్ళు బడ్జెట్ ని ఆంధ్ర కేటాయించారు. తెలంగాణకు రొటీన్ గా వచ్చేటివి వస్తున్నాయి. అది రాష్ట్ర హక్కు. మనకు పోవాలి, మన దగ్గర నుంచి పోయే ట్యాక్స్ లో మరి మనకు రిటర్న్ గా పావలా 4-5 రూపాయలు వాళ్ళు దోసుకుంటే మనకు పావలా ఇస్తున్నారు. మరి ఆంధ్రాకి ఇచ్చినట్టు తెలంగాణ ఎందుకు ఇవ్వట్లేదు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విభజన చట్టాల్లో పొందుపరిచిన మరి విషయాలు ఎటుపోయినాయి? మోడీ గారికి అవి గుర్తులేవా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా మరి అది కనబడట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో మరి 12 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు ఇంతకు ముందే రాణిరుద్రమ గారు. అంతేనా రాణిరుద్రమ గారు ఫిగర్? అంతే అండి, అంతే. ఇప్పుడు భరత్ గారు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందా? చట్టాలలో సపోర్ట్ చేసుకుంటూనే వారితో విభేదించినట్టు నేను మోడీ దగ్గర తలవంచనని చెప్పి, ఆయన ఫండ్ ఇచ్చేది లేదు, నేను తీసుకునేది లేదని చెప్పి మొరం వేసి మొండికేసి కూర్చున్నాడు. కానీ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులను తీసుకొని ప్రతి మంత్రిని, సెంట్రల్ మంత్రులను, మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా భేషజాలు లేకుండా మరి మాకు నిధులు ఇవ్వండి అని కేటాయించండి అని అడిగితే కూడా ఇంతవరకు కాళేశ్వరంకి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది లేదు, స్పెషల్ స్టేటస్ ఇచ్చింది లేదు. అదే విధంగా మరి మన మూసీ సుందరీకరణ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. వారు సబర్మతిని చేసుకుంటారు, నర్మదాని చేసుకుంటారు, గంగాని చేసుకుంటారు. మరి మన దగ్గర మూసి మాత్రం ఏం పాపం చేసింది? మరి అభివృద్ధికి రొటీన్ గా ఇచ్చే నిధులు ఎలాగో వస్తాయి, అది ఏ రాష్ట్రానికైనా పోవాల్సిన వాటా పోతుంది రేషియోలో. మరి అక్కడ మధ్యప్రదేశ్ గాని, బీహార్ గాని వారు పాలిస్తున్న యూపీలో ఇస్తున్నట్టుగా మరి ట్యాక్స్ వసూలు చేసింది రూపాయి అయితే వాళ్ళు 7 రూపాయలు 6 రూపాయలు ఇస్తుంటే, తెలంగాణకు వీళ్ళు ట్యాక్స్ వసూలు అయిన దాంట్లో కట్ చేసుకొని 4 రూపాయలు వాళ్ళు ఉంచుకొని రూపాయి మాత్రమే ఇస్తున్నారు. ఇదేదో ఒక న్యాయం అండి? మోడీకి తెలంగాణ అంటే వివక్షత. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ వివక్ష. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు నిందించాలా, ఇటు చెప్పాలి జవాబు దీనికి. యాక్చువల్ గా నాకు భరత్ గారు వారేం మాట్లాడుతున్నారో వినిపించట్లేదు. ఆయన ఏమన్నారంటే వివక్ష చూపిస్తున్నారు, బీహార్ నుంచి రూపాయి తీసుకుని 5 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు, యూపీలో నుంచి రూపాయి తీసుకుని 7 రూపాయలు ఇస్తున్నారు, మనకు రూపాయి తీసుకుని 30 పైసలు కూడా మనకి ఇవ్వట్లేదు. ప్రత్యేకంగా మనకిచ్చింది ఏంది? రొటీన్ గా వచ్చే ఫండ్స్ తప్ప ప్రత్యేకంగా మనకిచ్చింది ఏందని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే భరత్ గారు, జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మనం కట్టే ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో, అంటే మనం 100 రూపాయలు కడితే 32 రూపాయలు మాత్రమే రాష్ట్రాలకు వచ్చేవి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమయంలో. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి, రాష్ట్రాలు ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పర్సంటేజ్ ని ఇంకో 10% ఎక్కువ పెంచారు. 100 రూపాయలకి 42 రూపాయలు ప్రతి రాష్ట్రానికి ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ఫస్ట్ వెళ్ళిపోతాయి. అది తెలుసుకోవాలి ముందు. దాంతో పాటు స్థానిక సంస్థలకి పంపించేటటువంటివి ఇంకొక 8% వస్తాయి. అంటే 7% స్థానిక సంస్థలు ప్లస్ 1% ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. 50% పోతే కరెక్ట్. 42% పెంచారు కానీ మళ్ళీ మీరు సెస్లు సర్చార్జీలు పెంచి అది మళ్ళా అదే 32% వస్తుంది. లేదు భరత్, సెస్లు సర్చార్జీలు రాష్ట్రాలకు రావు వాటా. పెట్రోల్ మీద ఇప్పుడు సెస్ సర్చార్జీ విధిస్తే రాదు. 42 పెంచింది వాస్తవం, మీ ఆర్థిక సంఘం పెంచింది, మీరు పెంచారు. బట్ మళ్ళా గదే 32% వస్తుంది ఆ సెస్సులు సర్చార్జీల వల్ల. పెట్రోల్ మీద కదండి, పెట్రోల్ మీద సెస్ రాష్ట్రం కిందకి రాదు. ఓకే, పెట్రోల్ మీద వస్తున్న ఇప్పుడు ఏదైతే ఉందో ఎక్సైజ్ సుంకం గానీ దానికి సంబంధించి రాష్ట్రాల పన్ను వేరు, ఎక్సైజ్ సుంకం వేరు. బట్ మీరు అట్లా కాకుండా సెస్ రిలీజ్ సెస్ పెడుతున్నారు. ఆ సెస్ రాష్ట్ర పరిధిలోకి రాదు, 32% వస్తుంది. మళ్ళీ లెక్క వస్తే 42% పెంచింది కరెక్టే,
కానీ ఇవన్నీ ఖర్చుపోగా మళ్ళీ 32% వస్తుంది అంటారా? ఇప్పుడు నేనేమంటున్నాను భరత్ గారు, ఇవి ఒకవేళ అది పెంచకపోతే మరి 32 నుంచి మళ్ళీ 22 పోద్ది కాదు. నేనేమంటున్నా అంటే 50% ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ ద్వారానే ఇక్కడికి డబ్బు రావటం అనేది పక్కన పెడితే, ట్యాక్స్ రెవల్యూషన్ కి సంబంధం లేకుండా నేషనల్ హైవేస్ కి ఖర్చు పెట్టే డబ్బు అయితే ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ కాదు కదండి. అదొక 1,00,000 కోట్లు ఎక్స్ట్రా ఉంది కదా. ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసము ఒక 500 కోట్ల రూపాయలు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి పెట్టేది ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్ కాదు కదా. గిరిజన యూనివర్సిటీ కోసం పెట్టేటటువంటి డబ్బులు ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ కాదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి 700 కోట్ల రూపాయలు, మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి ఒక 500 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ కి ఒక 300 కోట్ల రూపాయలు, మిగిలినటువంటి 37 రైల్వే స్టేషన్లకి కలిసి మొత్తం 38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ ఓన్లీ ఆన్ రైల్వేస్ పెడుతున్నాము. 5 వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. అదే మన ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ కాదు కదా. ఇవాళ పసుపు బోర్డు కార్యాలయం ఒకటి వస్తుంది, దానికి కొంత బడ్జెట్ ఎలకేట్ అవుతుంది. అదేమి ట్యాక్స్ రెవల్యూషన్ ఫండ్స్ కాదు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ మీద పెట్టేటటువంటి డబ్బంతా కూడా మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను ఒకటే అడుగుతా అండి, రాష్ట్రం నుంచి పోయిన డబ్బు కేంద్రం 50% రాష్ట్రాలకే ఇచ్చి మిగిలినటువంటి డబ్బుని రైల్వేల పైన, రోడ్ల పైన, ఎయిర్పోర్ట్ల పైన, ఇక్కడ కొత్తగా ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేయబోతున్నారు, ఎయిర్పోర్ట్ల పైన అండ్ ఇవి ఖర్చు పెడుతూ ఇంకా మిగిలినవి ఏమిటి, మనకు వెనుకబడ్డటువంటి జిల్లాలకి కాలేజెస్ ఇవ్వటం కావచ్చు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య స్కూల్సే ఒక 18 స్కూల్స్ పెట్టినారు. సరిగా రైల్వే అంటే మీరు రైల్వే ప్రయాణికుల దగ్గర టికెట్ వసూలు చేసి చేస్తారు కదా రైల్వే. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి అట్లా ఒకటండి, అది ఎప్పుడు ముందైతే పెట్టుబడి అయితే పెట్టాలి కదా. ఇప్పుడు టికెట్ ప్రయాణికుల దగ్గర టికెట్ వసూలు చేస్తే కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో పడుతుంది, బస్సులు వేస్తుంది, బికాస్ టికెట్ దానికి సంబంధించి రైల్వే ఏదైనా అభివృద్ధి అనేటువంటిది అలా. భరత్ గారు నేను ఒక విషయం అడుగుతాను, ఇవాళ కేంద్రము అండ్ ఇవన్నీ కాకుండా కేవలం ఒక రక్షణ మీదనే 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలండి. మేము 100 రూపాయలు కట్టాం కాబట్టి మాకు 100 రూపాయలు రావాలి అని అంటే మరి దేశం ఎట్లా నడుస్తుందండి? ఇప్పుడు ఎక్స్ట్రా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, ఎక్స్ట్రా ఏమడుగుతారు వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు కి డబ్బులు ఇవ్వండి అని అంటారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోలవరం కి డబ్బులు అడుగుతారు. మనం ఇంకోటి ఏదో ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, మేము పోర్ట్ సిటీ కడుతున్నాము, మేము మూసీ ప్రాజెక్టు, మాకు మూసీ ప్రాజెక్టు కడుతున్నాము, మాకు డబ్బులు ఇవ్వండి అని మెట్రో అడుగుతున్నారు. మెట్రోకు అనుమతి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. మరి ఒకవేళ మనం ఎంత కడతామో మనకు లైన్ బేత గీసి అంతే ఇస్తే మరి అడిగే ఎక్స్ట్రా వాడికి కేంద్రం ఎక్కడి నుంచి ఇస్తుంది భరత్ గారు? ఇదొక అంశము. అండ్ ఇంకొకటి అసలు విషయము మర్చిపోయి ఒకరు మాట్లాడారని 10 మంది మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సొమ్ము హైదరాబాద్ నుంచి వస్తుంది, రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. మరి ఇప్పుడు మొత్తం డబ్బులంతా రంగారెడ్డి జిల్లాలోనే ఖర్చు పెట్టాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం మరి ఆదిలాబాద్ లో అవసరమైతే ఖర్చు పెట్టరా, మంచిర్యాలలో అవసరమైతే ఖర్చు పెట్టరా, జనగాంలో అవసరమైతే ఖర్చు పెట్టరా, ఖమ్మంలో అవసరమో, కొత్తగూడెంలో అవసరమైతే ఖర్చు పెట్టకూడదా? మరి వీళ్ళ లెక్క ప్రకారం ఖర్చు పెట్టకూడదు. మరి మొత్తం రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఖర్చు పెట్టాలి. అది సాధ్యమవుతుందండి పరిపాలనలో? అంటే వట్టిగా కేంద్రం మీద బురద జల్లాలా, ఏదో ఒకటి అనాలి, మేము ఇంత ఇస్తున్నాం మాకు ఇంత వస్తుందని పంచాయతీ చేయాలి. మరి ఈ వీళ్ళ లెక్కన పంచాయతీ చేయదలుచుకుంటే రేపు పొద్దున్న నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ మేయరు మాడ కూర్చొని మొత్తం మా దగ్గర నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోవద్దని బరిగీసుకొని కూర్చుంటే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అండి? భరత్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా? ఇది ఆర్గ్యుమెంట్ ఎవరి కన్వీనియన్స్ లో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అంతే. అది ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్. అది కనీసము కొంచెం దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టాలి అది చేయరు కదా, చేయకూడని ఆర్గ్యుమెంట్ అది. అండ్ ఇంకొకటి కూడా, మీ జేబులకు వెళ్ళిస్తున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ జేబులకు వెళ్ళిస్తుందా అండి? ఏదైనా ప్రజలు కట్టే సొమ్మే కదా, ఏదైనా ప్రజల సొమ్మే. అది కేంద్రం ఖర్చు పెట్టిన ప్రజల సొమ్మే, రాష్ట్రం ఖర్చు పెట్టిన ప్రజల సొమ్మే. అంటే చాలా అంటే మాట్లాడకూడని భాష మాట్లాడి మోడీ జేబులకు వెళ్ళిస్తున్నారా అంటే రేవంత్ రెడ్డి జేబులకు వెళ్ళిస్తున్నాడా, కేసీఆర్ జేబులకు వెళ్ళిచ్చిండా? రామచంద్ర నాయక్ గారు, భరత్ గారు మీరు సమాధానం